ఇంట్లో ఉన్న కొబ్బరి, కొంచెం బీట్రూట్, బెల్లంతో ఇలా 2 లేయర్స్‌లో అద్భుతమైన స్వీట్ చేయొచ్చు. తెల్లని కొబ్బరి లేయర్ న్యాచురల్ పింక్ కలర్. బీట్రూట్ కొబ్బరి లేయర్ చక్కెర లేకుండా బెల్లంతో హెల్తీగా చేసిన బర్ఫీ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ కొబ్బరి బర్ఫీని షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ బర్ఫీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 1 కప్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకోండి. పై లేయర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. అదే కప్పుతో 3/4 కప్ వరకు బెల్లం వేసుకోండి. కొంచెం వాటర్ వేసి వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బీట్రూట్ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకుని లైట్గా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో బీట్రూట్ రసాన్ని సెపరేట్ చేసుకోండి. బీట్రూట్ పేస్ట్ని పడేయకుండా బీట్రూట్ మిల్క్ షేక్ చేసుకుని తాగండి. వీటిని పక్కన పెట్టుకోండి. ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. గోధుమ పిండి నేతిలో బాగా వేగాలండి. సో 1 మినిట్ అయితే టైం పడుతుంది. మీకు ఇక్కడ కావాలనుకుంటే నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టినటువంటి కొబ్బరి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి అందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి పేస్ట్ని బాగా కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్గా. ఈ కొబ్బరి పేస్ట్ అనేది దగ్గరగా వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనకి కొబ్బరి నూజ్ అనేది దగ్గర పడిందో అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి. సో మనకి కొబ్బరిని ఈ విధంగా రౌండ్ చేస్తే రౌండ్ అవ్వాలి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక లేయర్ కింద వేసుకోండి. అందులో ఒక హాఫ్ వరకు కొబ్బరి నూజ్ మొత్తాన్ని ఈ బౌల్లోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఓకేనా. వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి రిమైనింగ్ కొబ్బరి నూజ్లోకి బీట్రూట్ రసం మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. మధ్యలో కొంచెంగా నెయ్యి వేసుకుని మిక్స్ చేస్తూ ఉండండి. ఇది కూడా బాగా దగ్గరగా అవ్వాలి. ఉండ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సెకండ్ లేయర్ కింద వేసుకోండి. సో కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోండి గరిటె కింద భాగాన్ని. సో మనకి ఈ విధంగా అప్లై చేస్తే ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ డెకరేషన్ కింద వేసుకోవచ్చండి. కాజు కానీ, ఆల్మండ్స్ కానీ, పిస్తా కానీ వేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా 2 లేయర్స్తో బీట్రూట్ కొబ్బరి బర్ఫీ రెడీ అయ్యింది. చక్కెర లేకుండా బెల్లంతో చేసిన ఈ స్వీట్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ మరియు హెల్తీ రెసిపీలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.